లోక్సభలో రాహుల్ గాంధీ వర్సెస్ మోదీ పార్లమెంటు సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. సోమవారం ఉదయం లోక్సభ ప్రారంభమైన తర్వాత నీట్ అంశంపై చర్చకు విపక్ష ఇండియా కూటమి పట్టుపట్టింది. దీంతో సభలో గందరగోళం నెలకొంది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా విపక్ష నేత రాహుల్ గాంధీ ఓ రేంజ్లో మోదీ, బీజేపీలపై విమర్శలు ఎక్కుపెట్టారు. తనకు వ్యక్తిగతమంటూ ఏమీ లేదని, రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటున్నానని రాహుల్ పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతగా ప్రజల తరపున పోరాడాల్సిన బాధ్యత ఉందన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై మాట్లాడిన ప్రతిపక్ష నేత కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్లపై విరుచుకుపడ్డారు. హిందువులంటే ఆర్ఎస్ఎస్, బీజేపీ వాళ్లే కాదని, సభలో ఉన్నవారు, బయట ఉన్నవారంతా హిందువులేనని, ఒక్క మోదీయే కాదు అని దుయ్యబట్టారు. ప్రతిపక్షంలో ఉన్నందుకు తాను సంతోషంగా ఉన్నానని, గర్వపడుతున్నానని అన్నారు. శివజీ कहते हैं डरो मत, डराओ मत, अभय मुद्रा दिखाते हैं, अहिंसा की बात करते हैं, त्रिशूल को जमीन में गाड़ देते हैं, और जो लोग अपने आप को हिंदू कहते हैं वो 24 घंटा हिंसा हिंसा हिंसा, नफरत नफरत नफरत, असत्य सत्य असत्य। आप हिंदू हो ही नहीं। हिंदू धर्म में साफ लिखा है सत्य के साथ खड़ा होना चाहिए, सत्य से पीछे नहीं हटना चाहिए, सत्य से नहीं डरना चाहिए। अहिंसा हमारा प्रतीक है। अभय मुद्रा కొందరికి ఒక చిహ్నం అంటే భయమని, అదే అభయహస్తం కాంగ్రెస్ గుర్తని అన్నారు. బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగంపై దాడి చేస్తోందని, దీనిని అడ్డుకొని తాము అండగా నిలబడతామని రాహుల్ గాంధీ తేల్చి చెప్పారు. హిందూ మతం పేరుతో బీజేపీ అందరినీ భయపెడుతోందని దుయ్యబట్టారు. ఏ మతమైనా మనుషులకు ధైర్యం ఇస్తుందని, కొందరు తమను తాము హిందువులుగా ప్రచారం చేసుకుంటూ విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ధ్వజమెత్తారు. అలాంటి వాళ్ళు అసలు హిందువులే కాదని, హింసను ప్రేరేపించే వాళ్లను హిందువులని ఎలా అనగలమని ప్రశ్నించారు. శివుడు వెనక త్రిశూలం ఉంటుందని, ఇది హింసకు ప్రతీక కాదు, అదే అయితే కుడి చేతిలో ఉండేదని అన్నారు. ఈ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ అభ్యంతరం వ్యక్తం చేశారు. రాహుల్ ప్రసంగాన్ని అడ్డుకున్న ఆయన హిందువులంతా హింసావాదులే అన్నట్టుగా మాట్లాడటం చాలా తీవ్రంగా పరిగణించాల్సిన విషయమని మోదీ మండిపడ్డారు. ఇప్పటి వరకు ప్రధాని మోదీ మణిపూర్కు వెళ్లలేదని, మణిపూర్ కూడా మన దేశంలో భాగమని, ఒక్కసారి అక్కడికి వెళ్లి పరిస్థితి చూడండి. మోదీతో దేవుడు నేరుగా మాట్లాడతాడు. నోట్ల రద్దు సలహాను కూడా మోదీకి దేవుడే పంపాడేమో. ఆదాని నుంచి ఒక్క మెసేజ్ వస్తే అన్ని పనులు చకచకా జరిగిపోతాయి. और आपकी योजनाओं ने, आपकी पॉलिटिक्स ने जला दिया है। और आज तक हिंदुस्तान के प्रधानमंत्री मणिपुर नहीं गए हैं। ऐसा लगता है कि मणिपुर हिंदुस्तान का प्रदेश नहीं। प्रधानमंत्री के लिए मणिपुर स्टेट ही नहीं है। मणिपुर में सिविल वॉर हो ही नहीं रही है। और एक बार बयान दिया, हमने मतलब प्रेशर लगाया, हम गए, हमने प्रधानमंत्री से कहा एक मैसेज दे दीजिए, मणिपुर चले जाइए, जनता की वहां रक्षा कीजिए। नहीं, ना होम मिनिस्टर के लिए ना प्रधानमंत्री के लिए, है ही नहीं, एग्जिस्ट नहीं करता, वो है ही नहीं। ना प्रधानमंत्री जाएंगे बोलेंगे कुछ नहीं। నిజం చెప్పాలంటే అంబానీ, అదానీ చట్టాలే అమలవుతున్నాయి. వ్యవసాయ చట్టాలపై రైతులు ఉద్యమం చేస్తే వారితో ప్రధాని మాట్లాడలేదు. పైగా వారిని ఉగ్రవాదులుగా చిత్రీకరించారు. 700 మంది రైతులు చనిపోయారు. రైతులు మద్దతు ధర కావాలంటున్నారు. రుణమాఫీ చెయ్యమని కోరుతున్నారు. కానీ వారి కోరికలేవి నెరవేరలేదు. దేశానికి వెన్నెముక్క అయిన యువతను ఉద్యోగాలు ఇవ్వకుండా వారి వెన్ను విరిచారు. ప్రొఫెషనల్ ఎగ్జామ్ నీట్ను కూడా కమర్షియల్గా మార్చేశారు. రాష్ట్రపతి ప్రసంగంలో నీట్ ప్రస్తావన లేదు. నీట్పై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా లేదు. నీట్తో పేద పిల్లలకు వైద్య, విద్య దూరమయ్యిందని, ఇది కేవలం ధనవంతుల పిల్లల కోసమే అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అంతేకాదు, వచ్చే ఎన్నికల్లో మా పార్టీ గుజరాత్లో గెలుస్తుందని రాసి పెట్టుకోవాలని రాహుల్ గాంధీ శపథం చేశారు. डायरेक्ट ऊपर से आया मैसेज, ऑर्डर आया खटाक, और अलग अलग ऑर्डर आते हैं। अदानी जी वाला ऑर्डर आता है, बंबई एयरपोर्ट अदानी जी को ऊपर से ऑर्डर आता है, खटाक खटाखट 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 ऑर्डर आते हैं। రాహుల్ గాంధీ స్పీచ్ పై పలువురు నేతలు తమ ఆగ్రహాన్ని తెలియజేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ పురంధేశ్వరి సైతం రాహుల్ గాంధీ మాటలు అభ్యంతరకరమని తన అభిప్రాయాన్ని తెలియజేశారు. వేలాది మంది సిక్కుల్ని ఊచకోతకి గురి చేసినటువంటి వారు
పార్లమెంట్లో నీతులు పలకడం అనేది ఇది చాలా హాస్యాస్పదం. రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో నిలబడి హిందువులందరూ కూడా అసత్యాలు పలుకుతారని, అదేవిధంగా వారు హింసకి పాల్పడతారని మరి వారు చెప్పడం అనేది దేశంలో హిందూ ధర్మాన్ని ఆచరిస్తున్నటువంటి కోట్లాది మంది మనోభావాల్ని వారు దెబ్బతీయటమే. కనుక రాహుల్ గాంధీ గారు వెంటనే భారతదేశానికి, అదేవిధంగా హైందవ ధర్మాన్ని ఆచరిస్తున్నటువంటి హిందువులందరికీ కూడా వారు వెంటనే క్షమాపణ చెప్పాలి. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.